శ్రీకాకుళం జిల్లా కత్వకవటి గ్రామానికి చెందిన న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు గేదెల దామును అరుదైన పురస్కారం వరించింది. 40 సంవత్సరాలుగా దాము చేస్తున్న సేవలకు గాను కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందుకున్నారు. ఎడిసన్ సిటీ మేయర్ శామ్ జోషి దాము గేదెలకి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రకటించి ప్రొక్లమేషన్ అందించారు. న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము గేదెలను ఎడిసన్ సిటీ మేయర్ శామ్ జోషి సేవా పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆయన ప్రొక్లమేషన్ అందజేశారు. 40 ఏళ్లుగా అమెరికాలో పలు సేవా కార్యక్రమాలకు చేయూతనందించినందుకు గాను దాముకు ఈ గుర్తింపును అందజేస్తున్నట్టుగా మేయర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో కత్తుల కవిటి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన శ్రీ దాము ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్లో BS చేసి అమెరికాలో లాసెల్ యూనివర్సిటీలో MS చేశారు. గత 40 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఈస్ట్ కోస్ట్ నగరాలలో అనేక తెలుగు సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంస్థల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆప్తులుగా నిలిచారు. దాము గేదెల ఇండియాలో కూడా తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లాలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ కూడా నిర్మించారు. శ్రీ దాము ఇప్పటికే తానా, ఆటా, నాట్స్, APTA, TAGDV, TFAS, TLCA వంటి అనేక సంస్థల నుంచి అవార్డ్స్, అప్రిసియేషన్స్ కూడా అందుకున్నారు. తెలుగు కళా సమితికి, TFAS కి అధ్యక్షుడిగా 40వ వార్షికోత్సవ వేడుకలకు చైర్మన్ గా ఎన్నో సేవలు చేశారు. ప్రస్తుతం శ్రీ సాయిదత్తా పీఠంలో డైరెక్టర్ గా తన సేవలు అందిస్తున్నారు. 40 సంవత్సరాలుగా శ్రీ దాము చేస్తున్న సేవలను గుర్తించిన ఎడిసన్ సిటీ మేయర్ శ్రీ శామ్ జోషి సిటీ అవార్డ్స్ ను ప్రకటించారు. శ్రీరామనవమి నాడు సాయిదత్తా పీఠంలో నిర్వహించిన వేడుకల్లో దాము గేదెల దంపతులను స్థానిక ప్రవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న, శ్రీనివాస్ గనగోని, సాయిదత్తా పీఠం అధ్యక్షులు రఘు శంకరమంచి, సుబ్బారావు చెన్నూరి, ప్రసాద్ కునిశెట్టి పలువురు పాల్గొన్నారు. సాయిదత్తా పీఠం గుడి నిర్వహణ, అభివృద్ధిలో తాను ఒక భాగం అవటం అదృష్టమని దాము అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ఎడిసన్ సిటీ నుంచి తనను గుర్తిస్తూ ప్రొక్లమేషన్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సాయిరామ్, నమస్కారం అండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమెరికాకి వెలుగునిచ్చింది థామస్ ఎడిసన్ అయితే ఈ ఎడిసన్లో నేను సుమారు మోర్ దెన్ డికేట్స్ ఇక్కడ ఉండి కార్యక్రమాలు చేస్తుండి, అదేవిధంగా సాయిదత్తా పీఠం సేవకుడుగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మన శామ్ జోషి గారు ఎడిసన్ టౌన్షిప్ నుంచి సన్మాన పత్రం ప్రత్యేకంగా నా గురించి 42 ఇయర్స్ వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ఇచ్చి ఈరోజు కొంచెం అనివార్య కార్యాలయం చేత బయట ఎలక్షన్స్ దీనిలో రాలేకపోయారు, కానీ మొత్తం ఈ ప్రొక్లమేషన్ పంపించారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా పుండరేక్ గారు ఎంతో శ్రమ తీసుకొని కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళందరికీ పిలిచారు. ముఖ్యంగా ఈరోజు నా మిత్రుల్లో మీడియా అందరూ కూడా నాకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీడియా మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం, డికేట్స్ నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు, అన్ని టీవీలు. ఎందుకంటే ఒక టీవీకి చెప్తే మర్చిపోకూడదని అన్ని టీవీలకు అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాల మీదకి చెప్తున్నాను. అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. మా లాంగ్ టైం ప్రసాద్ కునిశెట్టి గారు, ఐ నో హిమ్ మోర్ దాన్ లైక్ డికేట్స్, ఈజ్ గుడ్ ఫ్రెండ్. అదేవిధంగా చాలామంది, అదేవిధంగా తెలుగు కళా సమితితో కూడా 40 సంవత్సరాలు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు అభిమానం ఉంది. అదేవిధంగా నేను కూడా కొన్ని అధ్యక్షుడిగా అడ్వైజరీ బోర్డులో కూడా నేను చేశాను. నాకు ఎక్కువగా ముఖ్యంగా నాకు మెయిన్ నా వాలంటీర్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నో మ్యాటర్ వాట్ ఏం జరిగినా కూడా నాకు ఎంత హ్యాపీ, ఎంత కష్టాలు ఉన్నా కూడా నేను ఈ సర్వీస్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది. అందుకని నాకు చాలా మీ అందరితో కలిసి ఉండడం నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ ఆల్మోస్ట్ లైక్ ఈ May 15కి నా 70 ఇయర్స్ నాకు అవుతుంది. అదేవిధంగా నేను చెప్పుకోకూడదు అయినా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఐ వాంట్ డూ మై సర్వీస్, మై లైఫ్, దట్ ఈస్ మై డ్యూటీ. అఫ్ కోర్స్ ఓన్లీ ఐ మిస్డ్ మై బ్రదర్. వీ యూస్ టు హ్యావ్ 39 ఇయర్స్ మా బ్రదర్తో కలిసి ఇక్కడ అమెరికాలో మేము ఇద్దరం ఉండేవాళ్ళం. నేను రాము మిథస్ సాయిదత్తా పీఠం డివోటీ కూడా వాలంటీర్. అన్ఫార్చునేట్లీ ఈ 57 ఇయర్స్కి అన్ఫార్చునేట్లీ పాస్డ్ ఇన్ వైజాగ్. Please keep watch and subscribe US1 TV.